ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందే చూసినాం. రెవెన్యూ శాఖ మంత్రి గారు తమ ఒక ప్రాంతంలో ఒక మహిళను అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. మీకు చాలా ధన్యవాదాలు. పుణ్యానం వచ్చిందని చెప్తే వారి పిల్లల గురించి అడిగితే వాళ్ళ పిల్లలంతా ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మంచిగా వారు స్థిరపడి ఆర్థికంగా స్థిరపడ్డ వారికే ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది ఈరోజు ఈ రాష్ట్రంలో దుస్థితి.